ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీరు తలెత్తి నన్ను చూడండి, నేను క్లుప్త వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. ఒకరోజు ఓ ప్రాంతంలో ఓ తల్లిగారు కాపురము చేస్తున్నారండి. ఆ తల్లిగారు జీవిత చరిత్ర మనం చదివితే ఏ కష్టం కానీ, ఏ బాధ కానీ, ఏ చింత కానీ, ఏ వేదన కానీ ఆమె జీవితంలో లేదు. ఇంచుమించుగా ఒక మాటలో చెప్పాలి అంటే బాగా ఆస్తి పరులే, తినేదానికి తక్కువ లేదు, చేసుకునేదానికి తక్కువ లేదు, ఆనందకరంగా బ్రతికేదానికి అవధులే లేవు ఆ కుటుంబానికి. అలా సంతోషకరంగా సాగి వెళుతున్న దినాలవి. ఒకరోజు ఆ తల్లిగారు భర్తను పిలిచి భర్తతో ఒక మాట అన్నది, ఏమండి, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను అని భార్య భర్తతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ భార్య భర్తతో మాట్లాడుతుంటే భర్త కూడా అడిగారు, ఏం కావాలమ్మా నీకు? నీవు ఏది కోరుకున్నా, నీవు ఏది ఆశించినా, నీకు ఏమి కావాలని నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పినా నేను తప్పకుండా నెరవేరుస్తాను అని భర్త భార్యతో చెప్పడం ప్రారంభించారు. భార్య కూడా నాకేదో నగలు కావాలి, లేకపోతే నాకు ఇంత డబ్బు కావాలి, లేకపోతే నాకు అదో ఇదో అని అడగలేదండి ఆ యమ్మ మనసులో ఉన్న ఆశ, అభిలాష ఏంటి అంటే, అయ్యా, అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ వెళుతున్నాడు ఓ దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటి వాడు అంటే భక్తి కలిగిన వాడు. ఆ యమ్మ చెప్తుందండి, మన ఇంటికి వచ్చుచు వెలుచున్న దైవజనుడు. ఏ దైవజనుడు? ఏదో సరదాగా కాలం గడిచిపోవాలి అని కూర్చొని సరదా పడేవాడు కాదు. ఏదో తిన్నది అరగాలి, అరిగించుకునేదాకా మాట్లాడాలి అనుకునే దైవజనుడు కాదు. మన ఇంటికి వస్తూ వెళుతున్న దైవజనుడు ఎలాంటి దైవజనుడు అంటే అతడు భక్తి కలిగిన వాడు. చూడండి, ఆ యమ్మ ఆ సేవకుడిలో ఉన్న దాన్ని గమనించింది. ఏం గమనించింది? ఈ దైవ సేవకుడు తిండిపోతూ అన్నదా? ఏం మాట్లాడేంటండి? ఈ దైవ సేవకుడికి ఇదంటే ఇష్టం అన్నదా? అనలా. ఆ దైవ సేవకుడిలో ఆ యమ్మ గమనించింది ఒకటే, మన ఇంటికి వస్తున్న దైవజనుడు ఎలాంటి దైవజనుడు? మనతో సరదా పడేవాడు కాదు. మన ఇంటికి వస్తూ వెళుతున్న దైవజనుడు ఎలాంటి దైవజనుడు అంటే దేవుని సన్నిధిలో భయము, భక్తి కలిగి, మన కుటుంబ క్షేమము కోరి, మన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన దైవజనుడు మన ఇంటికి వస్తూ వెళుతున్నాడు కదా. అందుకని అతని కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేద్దాం అంటే భర్త కూడా వెనకాడలేదండి. సరే, నీ కోరిక ప్రకారం చేసుకోమ్మా అన్నాడు. చక్కని గుడారం వేశారు. దాంట్లో ఒక మంచం, ఒక కంచం, ఒక దిండు, ఒక పరుపు, ఇంక చెప్పేదే ఉంది, దాంట్లో ఉండవలసినవన్నీ పెట్టేశారు. దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు, ఆ ఇంట్లో భోజనం చేసేవాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో నిలబడి ఆ ఇంటిని ఆశీర్వదించి తిరిగి వెళ్ళేవాడు. అట్లాగే ఆ ఇంటికి ఒకరోజు ఆ దైవ సేవకుడు వచ్చాడండి.
ఆ దైవ సేవకుడు వచ్చారు. ఆ దైవ సేవకుడికి కావలసినవన్నీ వండి పెట్టారు. ఇప్పుడు ఈ దైవ సేవకుడు తన దగ్గర ఉన్న బ్రదర్ను పిలిచి అంటాడు, నా అనుకున్న మనవారే మనల్ని ఇంతగా ప్రేమగా పలకరించి పరామర్శించి మన కడుపును చూచి మన ఆకలిని తీర్చేవారు కంటికి కనపడరు. గనక మనల్ని సేవకులుగా భావించి మనల్ని ఇంట్లో చేర్చుకొని ఆమెకు కలిగినది మనకు పెట్టింది కదా, ఇప్పుడు మనకు కలిగినది కూడా ఆమెకి ఇవ్వాలి. గనుక ఆమె దగ్గరికి వెళ్ళి ఏం కావాలో కోరుకోమని చెప్పు, నిశ్చయముగా దాన్ని మనం ఇచ్చి వెళ్దాం అన్నాడు. దైవజనుడా, ఏం లేదండి, ఆ అమ్మకు వయసు లేదు, ఆయనకు వయసు లేదు, ముసలోళ్ళు అవుతున్నారు. గనుక మనం వెళ్ళి అడిగినా వారు చెప్పే మాట ఏంటంటే మాకు సంతానము లేదని చెబుతారు అని చెప్పేలోపండి పాస్టర్ గారు అంటారు, ఒరి తెక్కలోడా, నేను వాళ్ళని పిలవమన్నా, నేను చెప్పమన్నాను, నేను వెళ్ళి ఆ అమ్మను పిలువు అన్నాడు. తిన్నగెళ్ళి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మను పిలిచాడండి. ఆ అమ్మ రానే వచ్చింది. ఇప్పుడు ఈ సేవకుడు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలి, నా వలన నీకు ఏ మేలు కావాలి, నీవు ఏది అడిగినా నిశ్చయముగా దేవుడు అది నీ పట్ల చేస్తాడు అన్నారు. అంతలో చెప్పింది ఆ అమ్మ, నా పరిస్థితి అయ్యా, మా ఆయన ముసలోడు, నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, నాకు సంతానం లేక అవమానాలు పడుతున్నాను, ఈ అవమానాల మధ్య నలపబడుతున్నాను, కనుక ఒకసారి దయదలిచి నా కోరిక తీరితే బాగుండు అన్నది. అంతలో దైవ సేవకుడు కూడా మాట అన్నాడు, అమ్మా నీవు కోరుకున్నట్లే, నీవు ఆశించినట్లే, నీ మనసులో ఏ అభిలాష అయితే పుట్టిందో, నీ మనసులో ఏదైతే నీవు కోరుకున్నావో నిశ్చయముగా ఆ కోరిక ప్రకారం రాబోతున్న దినాల్లో ఈనాటికి నిశ్చయముగా నీ చేతుల్లో ఓ చక్కని మగబిడ్డ ఉంటాడు అని చెప్పాడు. అంతలో ఆ అమ్మ ఏమనాలి, ఏంటి మాట్లాడరే, మీరున్నారండి, దేవుడు మీ కన్నీరును తుడవబోతున్నాడు అంటే మీరేమంటారు, ఆమెనంటారు. ఆ అమ్మ ఆమెనల్లా, ఆ అమ్మ ఆమెనల్లా, అయ్యా పాస్టర్ గారు ఎందుకైనా నన్ను ఎగతాళి చేస్తున్నావు, ఎందుకు నన్ను ఏలనగా మాట్లాడుతూ ఉన్నావు, ఇది జరుగుతుందా, జరగదు, ఇది అసంభవం. అప్పుడు ఆ సేవకుడు అన్నారు, అమ్మా ఒక సేవకుడిగా నేను నీతో చెప్తున్నా, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఎవరి సేవ అయితే చేస్తున్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు నేను నీతో మాట ఇస్తున్నానమ్మా, నిశ్చయముగా నా దేవుడు నీ గర్భాన్ని ముట్టబోతున్నాడు, నిశ్చయముగా నీ కోరికను దేవుడు తీర్చబోతున్నాడు, నువ్వేం సందేహపడగాకు అన్నారు. సరే ఆ అమ్మ పెట్టింది తిని ఆ అమ్మను ఆశీర్వదించి తిన్నగా దైవ సేవకుడు వెళ్ళిపోయాడండి. దైవ సేవకుడు చెప్పినట్లే ఆ అమ్మ కుటుంబంలో, ఆ అమ్మ జీవితంలో దైవ సేవకుడు ఏదైతే చెప్పి ముగించాడో అది నెరవేర్చబడింది. ఇక ఆ కుమారుణ్ణి చూచుకుంటూ, ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ దినాలు దొరలబుచ్చుకుంటుంది. ఒకరోజు వాడు కొంచెం పెద్దవాడయ్యాడు. ఒకరోజు తల్లి దగ్గరికి వచ్చి తల్లితో ఓ మాట అడిగాడు, అమ్మా ఇప్పటి వరకు నేను మన పొలాలను చూడలా, నానేమో పనివారిని తీసుకొని వెళ్ళి పని చేయిస్తున్నాడు, గనుక నేను కూడా అలా వెళ్ళి చూసి వస్తానమ్మా అన్నాడు. తల్లి కదండి, తండ్రి దగ్గరికి వెళుతానంటే ఆనందకరంగా పంపించింది. నేను ఆలోచన ఏంటంటే, తండ్రి దగ్గరికి పంపించేటప్పుడు ఖాళీగా పంపించకుండా అంతో ఇంతో చేతికి ఇచ్చి పంపింటుంది. ఏంటిది? తినేదానికి ఆహారం. అంతో ఇంతో మూట కట్టి
పంపించుంటుందండి. తిన్నగా ఇతగాడు వెళ్ళాడు, అన్నిటినీ పరిశోధించాడు, పరీక్షించాడు, పరిశీలన చేశాడు, అన్నీ ముగించుకున్నాడు. తిన్నగా కొంత సమయం అయ్యేలోపండి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో ఒక మాట అంటున్నాడు. నానా, నేను ఈ ఎండలో తిరిగి 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 నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. నేను ఈ తలనొప్పికి తట్టుకోలేను, భరించలేని తలనొప్పి నన్ను బాధిస్తుంది, ఇక నేను చనిపోతాను అనుకుంటున్నాను అని కన్న కుమారుడు కన్న తండ్రితో చెబితే, తండ్రి ఇంటికి వెళ్ళలేక ఒక పనివాడిని పిలిచి తిన్నగా ఇంటికి పంపించాడండి. ఇంటికి పంపించాడు. ఇక నవమాసాలు మోసి కనిన తల్లికి తెలుసు కదండి ఆ బాధ ఏంటో, ఆ నొప్పి ఏంటో తల్లికి తెలుసు కదండి. ఇక ఎప్పుడైతే ఆ బిడ్డను ఆ పరిస్థితిలో చూసిందో గుండెలు బాదుకుంది. గుండెలు బాదుకొని హత్తుకొని ఆమె కాళ్ళ మీద పడుకోబెట్టుకొని పూయవలసినవన్నీ పూసిందండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా మీ కుమార్తె కానివ్వండి, మీ కుమారుడు కానివ్వండి, నాకు తలనొప్పి అంటే లేకపోతే కడుపు నొప్పి అంటే ఏం చేస్తారు? కడుపుకు సంబంధించినవి కడుపుకు పోస్తారు, తలకు సంబంధించినవి తలకు పోస్తారు. ఆ అమ్మ కూడా ఆ రోజులో ఏం పూసిందో మొత్తం మీద పూసే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదండి. కనుల ముందు కన్న కుమారుడు తన కౌగిలిలో కనులు మూసాడు. నవమాసాలు మోసి కని పెంచిన కన్న కుమారుడే తన చేతులలో ప్రాణాన్ని విడిచిపెట్టాడండి. ప్రాణాన్ని విడిచిపెడితే ఆ అమ్మ కన్నీరును ఆపి తిన్నగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దైవ సేవకుడికి ఎక్కడైతే గదిని నిర్మించిందో ఆ గదిలో పడుకోబెట్టిందండి. వాస్తవానికైతే ఏం చేయాలి మనమైతే ఏం చేస్తాం ఏంటండి? ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తాం? ఇక ఆ వీధి చుట్టుప్రక్కల మన స్వరం వినబడతలేదా? వినబడుతుంది. ఇక ఏడుపు గోళ స్టార్ట్ అవుద్ది. ఇక ఏడుస్తారు. ఆ ఏడుపుని అందరు పరిగెత్తుకుంటా వస్తారు. కానీ ఆ అమ్మాయి ఏడవలేదండి. కన్న కుమారుడు చనిపోతే, కన్న కుమారుడు కానరాని లోకానికి వెళ్ళిపోతే, నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి దైవ సేవకుడు ఉంటున్న ఆ ఇంట్లో పడుకోబెట్టి తిన్నగా భర్తకు కబురు పెడుతుంది. వాస్తవానికి కబురు పెట్టవలసిన కబురు ఏంటి? ఏమయ్యా, ఇక ఈ కుమారుడు ద్వారా మనం మేలు చూస్తామనుకున్నాం, ఇతడు మనకు దిక్కు అనుకున్నాం, ఇతని ద్వారా మనం మేలు పొందుతామనుకున్నాం, ఆ కుమారుడే చనిపోయాడు అని కబురు పెట్టాలండి. కబురు పెట్టిందా? పెట్టలా. కన్న కుమారుడు చనిపోతే కన్న తండ్రికి కూడా తెలియనీయలేదండి. కన్న తల్లి తెలియకుండా తండ్రికి వార్తను పంపుతుంది. అయ్యా, ఇప్పుడు నేను ఉన్న పాటున ఏ దైవ సేవకుడైతే నన్ను ఆశీర్వదించాడో, ఏ దైవ సేవకుడైతే నా బాగోగులు చూచాడో, ఏ దైవ సేవకుడైతే నా మీద మోపబడిన నిందను కొట్టివేసేదాని కొరకు నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి నా నిందను కొట్టివేయబడినట్లు దేవునికి అప్పగించాడో, ఇప్పుడు నేను ఆ దైవ సేవకుడు దగ్గరికి వెళ్ళాలి. నేను ఆ దైవ సేవకుని అర్జెంటుగా కలవాలి. ఆ దైవ సేవకుడు దగ్గరికి వెళ్ళి నా బాధను నేను చెప్పుకోవాలి. కనుక నువ్వెట్లా రాలేవు కనుక ఒక గాడిదనిచ్చి ఒక పన్నునిచ్చి నా దగ్గరికి పంపితే నేను ఉన్నపాటున సేవకుడి దగ్గరికి వెళ్తాను అంటే ఆ ఇంట్లో ఉన్న యజమానుడు కూడా అన్నాడండి, ఏమ్మా ఇదేమైనా ఆదివారమా? అడిగారు అతను. ఇదేమన్నా అమావాస్య సేవకుడి దగ్గరికి వెళ్ళేదానికి? ఇదేమైనా ఆదివారమా, విశ్రాంతి దినమా సేవకుడి దగ్గరికి వెళ్ళేదానికి అంటే, బాబు నాకు కూడా తెలుసు ఇది విశ్రాంతి దినం కాదు, ఇది అమావాస్య కాదు. ఎందుకంటే నా హృదయములో ఉన్న వేదన నా సేవకునితో నేను చెప్పుకోవాలి. నా హృదయంలో ఉన్న బాధ నా సేవకుని పాదాలు ఎదుట నేను పెట్టాలి. నా కొరకు ప్రార్థన చేయగలిగిన ఆ సేవకుడికి నా విన్నపాన్ని నేను అప్పగించుకోవాలి. ముందు పంపవయ్య బాబు,
ముందు పంపు అన్నది. సరే వెళ్ళమ్మా, నీ బాధ నువ్వు చెప్పుకోబోమ్మా, పాస్టర్ గారికి చెప్పుకొని ఒక గాడిదను ఒక పనివనిచ్చి పంపాడు. అంతలో ఆ అమ్మ ఈ పనివంత ఒక మాట అంటుంది, నేను చెప్పేంత వరకు నీవు ఈ గాడిదని ఎక్కడ నిమ్మలముగా తోలకూడదు, దీన్ని పరిగెత్తించాలి. ఏం చేస్తావు నాకు తెలియదు. ఆడు అడిగి ఉంటాడు, ఏమ్మా చర్చికే కదమ్మా వెళ్ళేది, కొంచెం నిదానంగా నిమ్మలంగా వెళ్తే ఏమైందమ్మా, ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారమ్మా వాళ్ళు, ప్రసంగం టైంకి వచ్చిన ఆ టైం అమ్మా, అప్పుడు దాకా పోయి నువ్వేం చేస్తావమ్మా అన్నాడు. ఎవరు? ఇది మీకు ఎక్కడో కనెక్ట్ అవుతుంది కదా. చర్చికి వచ్చేటప్పుడు చూడ తాబేలాగా వస్తారు నత్తనడక. ఇక చర్చి ఆమెన్ అంటాం ఆలస్యం, ఒక్కడు నిలబడ్డు. వచ్చేటప్పుడు తాబేలు, పోయేటప్పుడేమో చిరుతపులులు. దేవుని మందిరానికి వచ్చేదేమో ఆలస్యం, ఇంటికి వెళ్ళేదానికి మాత్రం ఎంత వేగమో. ఆ ఏమంటుంది, అయ్యా నేను దేవుని సన్నిధిలోనికి త్వరగా వెళ్ళాలి. ఆ అమ్మ మనసులో ఉన్న అభిలాష చూడండి, అది ఉంటే మనకి ఎంత బాగుండో. ఆ అమ్మ హృదయంలో కోరిక చూడండి, ఉన్న పాటున నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని సన్నిధిలో నా బాధను విన్నపించుకోవాలి, పరిగెత్తించు అన్నది. ఇంకంతే, ఎక్కడ ఆపలేదండి అతను ఎక్కడ ఆపలేదు. వెళ్ళేదానికి ముందు ఈ అమ్మ భర్తతో ఒక మాట అన్నది. ఏమన్నది తెలుసా? అయ్యా నేను ఉన్న పాటున దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, బహుశా అతడు గాడు అడిగే ఉంటాడండి. ఎవరు? భర్త. ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నావమ్మా అన్నాడు. అడగరా? ఎందుకు అడగరు? ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావు అన్నారు. ఆ అమ్మ ఒకటే ఉంది, అయ్యా కర్మేలులో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ అమ్మ చెప్తుందండి భర్తతో, కర్మేలులో దైవజనుడు ఒకడున్నాడు. ఏ దైవజనుడు? ఏ దైవజనుడు? భక్తి లేనివాడు కాదు. ఏ దైవజనుడు? ఏ దైవజనుడు? అల్లరితో కూడిన ఆటపాటలతో సరదా పడేవాడు కాదు. ఏ దైవజనుడు? ఏ దైవజనుడు? దేశము కొరకు నడుము కట్టిన దైవజనుడు, దేశ ప్రజల యోగక్షేమము కొరకు నడుము కట్టిన దైవజనుడు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు కర్మేలులో ఉన్నాడు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, కర్మేలు పర్వతం ఒకటే ఉంది అక్కడ ప్రాంతంలో, చుట్టూ చాలా పర్వతాలు ఉన్నాయి. మరి చాలా పర్వతాల మీద దైవ సేవకులు ఉంటారు కదా, మరి ఆ సేవకుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆశ్రయించలేదంటే, ఆ అమ్మ పసిగట్టింది. ఏంటిది? మంచి ఏదో మాట్లాడండి, చెడు ఏదో, సత్యమైన బోధ ఏదో, అసత్యమైన బోధ ఏదో ఆ అమ్మ పసిగట్టింది. నేను అక్కడికి వెళితే, ఎక్కడికి? కర్మేలు పర్వతము దగ్గరికి వెళితే నా హృదయములో ఉన్న బాధ తొలగిపోతుంది. పర్వతాలు చాలా కనపడవచ్చు నా కంటికి, పర్వతాలు ఎన్నో నా ముంగిట నిలబడవచ్చు. అన్ని పర్వతాలకు నేను వెళ్ళకూడదు, అన్ని పర్వతాలు నేను ఆశ్రయించకూడదు. అన్ని పర్వతాల దగ్గరికి వెళితే నాకు ప్రయోజనము లేదు. నా కొరకు దేవుడు నియమించిన ఒక పర్వతం ఉంది, నా కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక పర్వతం ఉంది. నేను ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి అని ఆ అమ్మ భర్తతో చెప్తుంది. అయ్యా నేను ఏ పర్వతాల దగ్గర కంటే ఆ పర్వతాల దగ్గరికి నేను వెళ్ళను. దేవుడు నా కొరకు నిర్ణయించిన పర్వతం ఒకటి ఉంది, దేవుడు నా కొరకు కట్టి పెట్టిన పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం దగ్గరికి నేను వెళితే నేను పోగొట్టుకున్నది మళ్ళీ సంపాదించుకోగలుగుతాను అని చెప్పి తిన్నక ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళింది తెలుసండి? కర్మేలులో ఉన్న దైవ సేవకుడి దగ్గరికి బయలుదేరి వెళుతుంది. అల్లంత దూరాన ఆ అమ్మ ఉందండి. ఆ కర్మేలు పర్వతం మీద దైవ సేవకుడు ఉన్నాడు. ఈ దైవ సేవకుడు కర్మేలు క్రిందనున్న ఆమెను చూచి దగ్గరున్న బ్రదర్తో అంటాడు, పో ఆ అమ్మ ఏదో బాధతో వస్తుంది, నువ్వు వెళ్ళి ఉన్నపాటున ఆ అమ్మను కలుసుకొని క్షేమమా అని అడుగు, బాగున్నావా అని అడుగు.
అని బ్రదర్ని పంపాడు దైవ సేవకుడు. ఆయన గారు కూడా ఆడ ఉడిగా ఊడ దిగాడు. ఎక్కడి నుండి? ఏం మాట్లాడేంటండి? ఇప్పుడన్నా ఆ కర్మేలు పర్వతం మీదకి దారేసారు, తారు రోడ్డు వేశారు. అప్పుడు ఎక్కడ ఈ రోడ్లు? మరి ఎలా దిగారో ఎలా ఎక్కారో మనకు తెలియదు, అంత దేవుడికే తెలియాలి. అతను దిగి వచ్చి ఆమెను ఎదుర్కొని, అమ్మా క్షేమమా అన్నాడు. వాస్తవానికి ఏం చెప్పాలి? మాట్లాడమ్మా, ఏం చెప్పాలి? అయ్యా ఒక్క కొడుకు అయ్యా చనిపోయాడయ్యా, ఆ బాధ అతనితో చెప్పుకోవాలయ్యా అని చెప్పాలి. అవునా కదా? చెప్పాలి. కానీ ఆ అమ్మ నోట వచ్చిన మాట చూడండి, బాబు మేము క్షేమం. కానీ హృదయంలో ఏముంది ఆ అమ్మకి? ఆ అమ్మ మనసులో మాట చూడండి, నా హృదయంలో ఉన్న బాధ నేను ఎవ్వడితో, చూడండి ఆ అమ్మ మనసులో ఉన్న బాధ చూడండి. నా బాధ నా భర్తతో చెప్పుకోకూడదు, నా బాధ బ్రదర్తో పంచుకోకూడదు, నా బాధ ఇంటి ప్రక్కన ఉన్న వారితో పంచుకోకూడదు, నా బాధ నా కొరకు ప్రార్థన చేయగలిగిన సేవకుడితో నేను పంచుకోవాలి. ఆ సేవకుడికి తప్ప నేను ఎవరికి చెప్పకూడదు అనుకొని అతనితో కూడా, బాబు మేము క్షేమమండి, బాగున్నాం, ఇబ్బంది ఏం లేదు. లేదమ్మా పాస్టర్ గారు చెప్పారు నువ్వేదో బాధల మధ్యలో వస్తున్నావని అడగమని చెప్పి. లేదండి చెప్తున్నాను కదండి, బాగున్నాను, నేను నాకు ఇబ్బందే లేదు, ఆనందకరంగా సేవకుని నేను కలవాలని వస్తున్నాను అంతే అన్నది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఇతడు చెప్పినా కానీ సేవకుడు మనసు చెప్తుంది ఆ అమ్మ బాధ. సరే రాని. ఆ అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళండి, ఉన్న పాటన సేవకుని పాదాల మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుందండి ఆ అమ్మ. ఎవరి దగ్గర ఏడవలా, ఎవరితో పంచుకోలా, ఎవరికి తెలియచేయలా. తిన్నగా బయలుదేరి వచ్చి కర్మేలు పర్వతం మీద ఉన్న దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఆ దైవ సేవకుడు చెప్తున్నా, బాబు నేను నిన్నేమన్నా అడిగానా? తిన్నగా ఆ అమ్మ ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడితో ఒకటే మాట మాట్లాడుతుంది, బాబు నాకు బిడ్డలు కావాలని నిన్ను అడిగానా? అడగలేదమ్మా. నాకు సంతానం లేదు, నాకు కావాలని నేను బ్రతిమలాడానా? బ్రతిమలాడలేదమ్మా. నీవు నాకంత ఆహారం పెట్టావు కనుక నేను నిన్ను ఆశీర్వదించానమ్మా. ఆ ఆశీర్వాదం, అవునయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించావు, ఆశీర్వాదం నాకు కలిగింది, ఆ ఆశీర్వాదం నాకు కలిగింది. మరి కలిగిన ఆశీర్వాదం మరలా అంతలో నాకు కనబడి అంతలో మాయమైపోయింది. ఏమైందమ్మా అంటే ఆ అమ్మ ఆ సేవకుడితో చెప్తుంది, అయ్యా లేక పుట్టాడు నిన్ను చూచి మురిచిపోయాం, లేక బాబు పుట్టాడని ఆనందకరంగా గంతులు వేస్తూ వచ్చాం. అంతలో ఆనందం ఎంతో సేపు లేదయ్యా మాకు, అంతలో కనపడి అంతలో మాయమైనట్లుగా మాయమైపోయిందయ్యా. లేక పుట్టిన ఆ బిడ్డ కనుల ముందు నా చేతుల్లోనే మరణించాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని ఆ అమ్మ ఆ సేవకుడితో చెప్తే, తిన్నగా ఆ సేవకుడు ఆ అమ్మతో ఒకటి అన్నాడు, దానికెందుకు నువ్వు కంగారు పడుతావు, దానికెందుకు నువ్వు అధైర్యపరచబడుతావు? నీ బాధ తొలగిపోవాలి అంతే కదా, నీ వేదన తీర్చబడాలి అంతే కదా, నీ హృదయములో గూడు కట్టుకొని ఉన్న ఆ మనోవేదన మనోదుఖం తొలగిపోవాలి అంతే కదా, అంతే బాబు పద అని తిన్నగా ఇంటి దగ్గరికి వచ్చి ఏ మేడగదిలో అయితే ఆ బిడ్డను పడుకోబెట్టిందో ఆ మేడగదిలోనికి వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయగా, అతని నిమిత్తం దేవుని సన్నిధిలో వేడుకొనగా మరలా చనిపోయిన వాడు మరలా తిరిగి లేచాడండి. మరలా తిరిగి లేచాడు. లేచిన ఆ బిడ్డను చేతపట్టి ఆ అమ్మకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆ అమ్మ మనసులో ఒక దుఃఖం ఉంటుందా? ఆ అమ్మ మనసులో వేదన ఉంటుందా? వేదన ఆనందకరంగా బ్రతికారు. ఇప్పుడు ఇంత స్టోరీ నేను మీకు ఎందుకు చెప్పానంటే ఆ అమ్మ నోట నుండి జారవలన మాట్లాడి తెలుసా, నేను నా సమస్యను పరిష్కారము చేసుకునేదానికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటండి? ఆ అమ్మ నోట వస్తున్న మాట అండి, నేను కోల్పోయినది సంపాదించుకోవాలి అంటే,
నేను పోగొట్టుకున్నది మరలా సంపాదించుకోవాలి అంటే, నా కనుల ముందు కనుమరుగైపోయినది మరలా నా కనుల ముందు నిలబడాలి అంటే నేను కర్మేలులో అడుగు పెట్టాలి. ఆ కర్మేలులో ఒక దైవ సేవకుడు ఉన్నారు. నిశ్చయంగా ఆ కర్మేలు అనుభవంలోనికి నేను వెళితే తప్పక నేను పోగొట్టుకున్నది సంపాదించుకోగలుగుతాను అని తిన్నగా ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కర్మేలులోనికి వెళ్ళి కర్మేలులో ఉన్న దైవ సేవకుడితో ఆమె మనసులో ఉన్న బాధను చెబితే ఆమె కొరకు ఆ దైవ సేవకుడు మరలా ప్రార్థన చేస్తే పోగొట్టుకున్న ప్రతిదీ మరలా ఆ అమ్మ సంపాదించుకోగలిగింది. ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఆ అమ్మ కర్మేలులోనికి వెళ్ళి కర్మేలులో మరలా పోగొట్టుకున్నది సంపాదించుకున్నట్లుగా ఈ ఆరాధనలో మనము కూడా అండి ఎక్కడికి రావాలి? చెప్పరేంటండి? ఎక్కడికి రావాలి? దేవుడు నీ కొరకు ఏర్పరిచిన కర్మేలు అనే దేవుని మందిరములను అడుగు పెట్టాలి. ఈ కర్మేలు అనే దేవుని మందిరాన్ని నీవు విడిచావనుకో జీవితం అతుకే. నేను ఒక కొటేషన్ చూశానండి, అంటే క్రైస్తవులు పెట్టింది. ఒక తీగ కట్ట ఏముండాలట? ఏంటండి? సొర తీగో, లేకపోతే ఇంకేం తీగలు ఉన్నాయి? బీర తీగో, అమ్మా ద్రాక్ష తీగో, సరే తీగలకు సంబంధించినవి. ఈ తీగలకు చెట్లు ఉంటాయి కదా, మరి ఆ తీగలు ఎదిగి ఫలించాలి అంటే ఆ తీగలకు ఏం కావాలి? ఏంటి? పందిరి కావాలి. పందిరి లేకపోతే తీగ ఫలించదు. పందిరి లేకపోతే తీగ ఫలభరితముగా మారదు. అందుకని అది ఫలించాలని యజమానుడు ఏం చేస్తాడు? ఓ పందిరి వేస్తాడు. అంటే ఆ తీగకు పందిరి ఎంత అవసరమో ఒక క్రైస్తవుడికి లేక ఒక విశ్వాసికి దేవుని మందిరము కూడా అంతే అవసరం. ఒకవేళ ఆ తీగకు పందిరి లేదనుకో పాడైపోద్ది. ఒక విశ్వాసికి లేకపోతే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ఎవరికైనా దేవుని మందిరము లేకపోతే అతని బ్రతుకు, అతని ఆత్మీయ స్థితి దిగజార్చబడుతుంది, నిత్య నరకానికి వెళుతుంది. అందుకే ఆ అమ్మ దేని కోరుకుంది? నేను కర్మేలు అనే దేవుని మందిరంలో అడుగు పెట్టాలి అని వెళ్ళింది, పోగొట్టుకుని సంపాదించుకుంది. నేను కూడా మీతో చెప్తున్నానండి, ఒకవేళ ఈనాటి వరకు దేవుని మందిరము మీద అశ్రద్ధ కలిగి బ్రతుకుతూ వచ్చావేమో, దేవుని మందిరము అంటే వెనకంజ వేస్తూ వస్తున్నావేమో, దేవుని మందిరం అంటే సులకనగా చూస్తూ వస్తున్నావేమో, అందుకే ఈనాటి వరకు అన్ని కోల్పోయావు. అందుకే ఈనాటి వరకు అన్ని జారిపోయాయి. అందుకే ఈనాటి వరకు సమస్తమును కోల్పోయి నిస్సహాయ స్థితిలో పడిపోయావు. కారణం నీవు కర్మేలులో అడుగు పెట్టేదానికి, కర్మేలులో ఉండేదానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదు కర్మేలులో అంటే, కర్మేలులో నేను సరి చేయగలిగిన బోధ ఉంది కనుక ఆ బోధ నీకు ఇష్టం లేదు. కర్మేలు ఏం చేస్తుంది? ఉతికి ఆరేస్తుంది. కర్మేలు ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తుంది. కర్మేలు ఏం చేస్తుంది? మిమ్మల్ని పొగడదు. ఎవరు? కర్మేలు అనుభవము కలిగిన ఏ సంఘమైనా, కర్మేలు అనుభవాలలో నిలబడిన ఏ సంఘమైనా ఏ వ్యక్తిని పొగడదు. ఏ వ్యక్తినైనా సరిచేసేదానికే ప్రయత్నం చేస్తుందండి. ఏంటిదే? అప్పుడు ఈ కర్మేలులోనికి వచ్చేదానికి కొందరికి ఏమవుతుంది? ఇష్టం ఉండదు. అయ్యో ఏంది ఇంత ఘాటుగా ఉంది, ఏంది ఇంత కఠినంగా ఉంది, లేదులే మనకి ఇది కాకపోతే సొల్లూరుపేటలో ఎన్ని చర్చిలు లేవా? సొల్లూరుపేట అంటున్నా, ఇశ్రాయేల్ దేశంలో ఎన్ని పర్వతాలు లేవు అనుకున్నది ఆ అమ్మ. ఏంటండి నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. సొల్లూరుపేటలో ఎన్ని సంఘాలు లేవు, ఎక్కడికి వెళితే వాక్యం లేదు, ఎక్కడికి వెళ్తే మనకు పాట ఇవ్వరు, ఎక్కడికి వెళ్తే ఒక మాట ఇవ్వరు. వెళ్ళు, పాడు, మాట చెప్పు. నష్టపోయేది ఎవరు? ఏంటి నష్టపోయేది ఎవరు? నువ్వే కదా. నష్టపోయి నరకానికి పోయేది ఎవరు? నువ్వే కదా. ఒరే సహవాసాన్ని విడిచాను,
కర్మేలు లాంటి అనుభవాలను విడిచాను. నన్ను సరిచేయగలిగిన బోధను నేను కాళ్ళతో తన్ని నేను బయట అడుగులు వేస్తున్నాను. ఇది తగదు కదా అనుకోవలసిన నీవు అనుకోకుండా వెళుతున్నావంటే నీ ఆత్మీయ స్థితిని నీవు పాడు చేసుకుంటున్నావని అర్థం. అందుకే ఓ సేవకుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పటి వరకు తిరిగావు, ఇక చాలు. ఇప్పటి వరకు అక్కడ కాసేపు కూర్చొని వచ్చావు, ఇక చాలు. ఒక నిర్ణయం తీసుకో. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు కూర్చునే కదా నా ఆత్మీయతను నేను పాడు చేసుకున్నాను. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు వెళ్ళే కదా నా ఆత్మ సంబంధమైన జీవితాన్ని పతనావస్థలకు తీసుకొని వెళ్ళాను. ఇక మీదట నా బ్రతుకును నా జీవితమును నేను అలా చేసుకోకుండా నేను కర్మేలులో అడుగు పెడతాను అని ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటేనండి, నిశ్చయముగా నీవు ఏ ఆత్మీయత అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ శరీర సంబంధమైన దీవెనైతే నీకు దూరం అయిపోయిందో, ఓ సేవకుడికి నిండు మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ దినం నీవు కర్మేలులో ఉండేదానికి ఇష్టపడగలిగితే, ఈ దినము నుండి నీవు కర్మేలుతో అంటు కట్టబడగలిగితే, ఈ దినం నుండి కర్మేలు అనే సహవాసములను చేర్చబడగలిగితే, మనసును మార్చుకొని నీ హృదయాన్ని మార్చుకొని మరలా దేవుని వైపు మొగ్గు చూపెట్టి నీవు స్థిరపడగలిగితే, నిశ్చయముగా నా ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, కర్మేలు అనుభవాలలో ఏ వ్యక్తి అడుగు పెట్టినా పోగొట్టుకున్న ప్రతిదీ, జార విడుచుకున్న ప్రతిదీ మరలా పొందుకోబోతూ ఉన్నారు, మరలా అనుభవించబోతూ ఉన్నారు. నిశ్చయముగా దానిని పొందుకొని మీరు ఆశీర్వాదకరముగా నిలిచి ఉండబోయే రోజులు సమీపంగా ఉన్నాయి, నిలిచి ఉండబోయే రోజులు రాబోతూ ఉన్నాయి. నిశ్చయముగా నా ప్రభువు అలాంటి అద్భుతమైన కార్యం మీ కుటుంబాల పట్ల చేయునుగాక, మీ కుటుంబాల పట్ల చేసి ముగించునుగాక. నిశ్చయముగా ఏ వ్యక్తి అయితే కర్మేలులో అడుగు పెడతాడో ఆ వ్యక్తి జీవితంలో పోగొట్టుకున్నవన్నిటి మరలా సంపాదించుకోబోతూ ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మ నోట జారవలన మాట ఏమని, కర్మేలులో నేను అడుగు పెట్టాలి, నేను కర్మేలులోకి వెలుట మంచిది అన్నది కదా. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. కర్మేలునకు వెలుట మంచిది అన్నది కదా. మరి ఈ కర్మేలులో ఏముంది? ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు వారి బ్రతుకు ఏ విధంగా మలచబడిపోయింది అంటే, స్థిరమైన మనసు లేదు. ఏ మనసు? ఏదో వాళ్ళ పేరు చెప్పి లేపు స్థిరమైన మనసు లేదంటున్నారు. మరి మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? వారికి స్థిరమైన మనసు లేదండి. నా భాషలో చెప్పాలంటే చంచలమైన మనసు, చంచలమైన మనసు. ఇంకా నా భాషలో చెప్పాలంటే ఊసరవిల్లు లాంటి మనసు. ఎవరిది? నాది అనకపోయారా? అనం ఎదుటివాడి మీద సల్లాలంటే మొదట మనమే ఉంటాం. చంచలమైన మనసు కలిగిన వ్యక్తులు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఒకరోజు వారు మనసు మొత్తం చెడిపోయిందండి, మనసు మొత్తం చెడిపోయింది. మనుషులు బ్రతుకుతున్నారు. దేవుడు దాన్ని చూచి దైవ సేవకుడితో చెప్పాడు, రే ఈ ప్రజలు పైకి నటిస్తున్నారు, ఈ ప్రజల మనస్తత్వం మారిపోయింది, ఈ ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఇటేమో నా వైపు కొంచెం మనసు పెట్టారు, అటేమో లోకం వైపు మనసు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రజలు ఎలా ఉన్నారు? రెండు తలంపుల మధ్యలో ఉన్నారు అన్నారు. మరి ఏం చేయనయ్యా? చేసేది ఏముంది? వారి దగ్గరికి వెళ్ళు, వారితో చెప్పు అన్నాడు. ఈ దైవ సేవకుడు వారి దగ్గరికి వెళ్ళి వారితో ఒక మాట అన్నాడు. చూడండి, ఐగుప్తు దేశములో నుంచి విడిపించింది ఎవరు? దేవుడు. శ్రేష్టమైన భూమిలో మిమ్మల్ని నాటింది ఎవరు? దేవుడు. మరి మనసులు ఎందుకు మారిపోతున్నాయి? విడిపించిన దేవుని మీద కదా మీ మనసు నిలబడాల్సింది, మిమ్మల్ని రక్షించిన దేవుని మీద కదా మీ మనసు నిలబడాల్సి ఉంది.
మిమ్మల్ని నడిపిస్తూ తీసుకొని వచ్చిన దేవుని మీదే కదా మీ మనసు నిలబడవలసింది. ఎందుకు లోకం వైపు త్రిప్పుతున్నారు? ఎందుకు లోక సంబంధమైన వాటి వైపు మగ్గు చూపెడుతున్నారు? ఎందుకు లోక సంబంధమైన వాటిలో నిలిచిపోతున్నారు? మరి నా మాట వినరా, దేవుడు చెప్పమన్నారు, మీతో చెప్తున్నాను, దేవుని వైపు అంట తిరగండి అన్నారు. అంటే వాళ్ళంటారు, ఏమయ్యా ఎలా కనపడుతున్నాం మేము నీకంటిగా? ఇశ్రాయేలు అన్నారు, దైవ సేవకులు అడిగితే, బాబు 2 తలంపుల మధ్య మీరు ఉన్నారట, మొదట మీ మనసును మార్చుకో. మీ పద్ధతులు బాగులేవు. దేవుడు చెప్పమన్నాడు కనుక ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, జాగరూకులై జాగ్రత్త పడు అంటే వాళ్ళు అన్నారు, లేదండి మా హృదయం బాగానే ఉందండి, మేము అలాంటి వాళ్ళం కాదండి, వాళ్ళంతా తెక్కలోలాగా మేము అలాంటి వాళ్ళు కాదండి అన్నారు. ఏమో నాకు తెలియదే, దేవుడు చెప్పమన్నారు. అంతలో ఆ పార్టీడు ఒకడు వచ్చాడు. ఆ పార్టీడు వచ్చి చెప్తాడు, రే తెక్కలలారా, ఆయన అంతే చెబుతాడు. ఎవరు? పాస్టర్ గారు అంతే చెబుతాడు. పాస్టర్ గారు చెప్పిన మాట విని మనసును మార్చుకున్నావనుకో బ్రతుకు పాడవుద్దురా. అందుకని పాస్టర్ గారు చెప్పిన మాట కాకుండా నేను చెప్పిన మాటని ఈ బయలే దేవత అనుకో. ఆ గుంపు వచ్చింది అక్కడికి. పాస్టర్ గారు అంటారు యెహోవాయే దేవుడు అంటారు, ఈ పక్క అబద్ధ ప్రవక్తలు అంటారు కాదు బయలే దేవుడు అంటారు. ఈ రెండింటి మధ్యలో ఈ ప్రజలు ఏమవుతున్నారు? ఊగిసలాడుతున్నారు. దేవుడు దంచు ఒకటన్నారు, ఇవన్నీ కాదు, వారిని ఎక్కడికి తీసుకోరా? కర్మేలులోనికి తీసుకోండి అన్నాడు. అప్పుడు ఈ దైవ సేవకుడు ఒకటి అన్నాడు, చూడండి, వారు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, వారు మాట్లాడింది కాదు, నేను మాట్లాడింది కాదు, మనమందరము తేల్చుకోగలిగిన స్థలం ఒకటి ఉంది, న్యాయము జరిగించే స్థలం ఒకటి ఉంది. న్యాయమేదో అన్యాయమేదో, సత్యమేదో అసత్యమేదో, అబద్ధమేదో నిజమేదో తీర్చగలిగిన స్థలం ఒకటి ఉంది, అక్కడికి రా అని అందరితో దైవ సేవకుడు అంటారు, మీరందరూ కర్మేలులోనికి రండి అన్నాడు. ఇశ్రాయేల్ అందరు కర్మేలులోనికి వెళ్ళారండి. వీరితో పాటు ఎవరు వచ్చారు? అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరి వచ్చారు. ఎక్కడికి? మోసపూరితమైన వ్యక్తులు కూడా వచ్చారు. ఎక్కడికి? కర్మేలు అడుగు పెట్టారు. ఒకటే అన్నాడు దైవ సేవకుడు, ఎవరితో? మీరు చూస్తూ ఉండండి అన్నాడు ఇశ్రాయేలుతో. వారు చూస్తూ ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఒక మాట అన్నాడు, చూడండి, నిజమేదో ఇప్పుడు తేలుతుంది, అబద్ధమేదో ఇప్పుడు బయట పడుతుంది. గనక నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు, ఇప్పుడు మనము చెయ్యబోయే దాని మీదే సత్యమేదో అసత్యమేదో, అబద్ధమేదో నిజమేదో తెలుస్తుంది. కనుక ఇప్పుడు నేను చెప్పినట్లు చేయి. ఒప్పుకున్నారండి, ఒప్పుకున్నారు. ఒక బలిపీఠం కట్టారు. బలిపీఠం బలిపశువును వధించేశారు. తిన్నగా మొదట వారికి ఇచ్చేశారు. చూడండి, మీరు ఏం చేస్తారో తెలియదు, ఏం పిలుస్తారో తెలియదు, ఏం మాట్లాడుతో తెలియదు. ఈ దహన బలిపీఠము మీద పెట్టిన ఈ దహన బలి కాల్చబడాలి. ఒకవేళ ఇది కాల్చబడింది అనుకో, బయలుదేవత నిజమైనది. కాల్చబడలేదనుకో, కాదు. ఒప్పందం చేసుకున్నారు. అట్లాగే అన్నారు. వారంటండి ఆ బలిపీఠం దగ్గర నిలబడి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. శరీరం మొత్తం రక్తసిక్తం, మేకులతో కూర్చుకుంటున్నారు, కొరడాలతో కొట్టుకుంటున్నారు, కత్తులతో చీల్చుకుంటున్నారు. ఎంత చీల్చుకున్నా ఒక్కటి కూడా ఆన్సర్, సమాధానం దిగి రావట్లేదు. ఈ దైవజుడు ఇంకా హేళన చేస్తున్నారు. ఒరే బాబు, రాయబడినే చెప్తున్నా మీతో నేను, మీరు ఇంత నెమ్మదిగా ఏం కుదురుతుంది? వచ్చి గట్టిగా పిలవండి, గట్టిగా పిలువ అని లోపండి. వీళ్ళు ఇంకా గట్టిగా పిలుస్తున్నాడు. కాదు నిద్రపోతున్నాడు. ఒకసారి గట్టిగా పిలువ, వినపడదు ఆయనకి. ఎవరికి? ఏంటి? దైవ సేవకుడు హేళనగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. హేళనగా అనేదానికంటే వాళ్ళకి నొప్పించట్టు అనుకోవాలి. అంటున్నారే, రే ఆయన నిద్రపోతున్నాడు, చూడరా సామె, ఆయన నిద్రలో జారుకున్నట్టున్నాడు, ఒకసారి గట్టిగా పిలవండి అనులోపు దేవుడా దేవుడా అని పిలుస్తూ ఉంటే
పాపం ఆ దేవుడు గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఎక్కడ పడుకుండా నన్ను మాత్రం అడగకండి అమ్మా. బాగా గొరకలు పెట్టి నిద్రపోతున్నట్టున్నాడు ఆయన. ఎంత పిలిచినా ఒలకడే పలకడే ఒరే 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 ఆయన ప్రయాణంలో ఉన్నట్టున్నాడు. ఈ బస్సుల శబ్దం, రైలు శబ్దం ఆయనకి వినపడినట్టు గట్టిగా పిలవనరా అంటాడు. కాసేపు మరలా కాసేపు పడుకున్నాడు అంటాడు, కాసేపు ప్రయాణంలో ఉన్నారంటారు. రే కాదు 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 ఆయన ఏమన్నా చెలికెత్తలతో ఎవరితో మాట్లాడేటండి? ఎవరితో? గోపికలతో. ఎవరితో? ఏమిటండి? చెలికెత్తెలతో. ఆయన ఏమైనా భ్రమలో బ్రతుకుతున్నాడో చూడండిరా, కొంచెం గట్టిగా పిలవండిరా అంటే ఎంత గట్టిగా పిలిచి ఉంటే కదా పలికేదానికి, వాళ్ళ సమయం అయిపోయింది, ఇంకా మీరు పక్కకి రండి అన్నాడు. దైవ సేవకుడు అక్కడికి వెళ్ళి ఒకటే, నేను మొత్తం వ్యాఖ్యానం చేయట్లేదండి, టూకీగా చెప్తున్నాను. దైవ సేవకుడు అక్కడికి వెళ్ళి ఒకే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇప్పటి వరకు ఈ ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రజలకు ఐక్యత లేదు, ఈ ప్రజలకు నెమ్మది లేదు, ఈ ప్రజలకు ప్రశాంతత లేదు, ఏం చేస్తావో తెలియదు. నిశ్చయముగా ఈ ప్రాంతంలో ఈ సమయంలో రెండు తలంపులు పోవాలి. ఈ ప్రజలు ఒక నిర్ణయంలోనికి రావాలి, ఈ ప్రజల మనసు మారాలి. నీవు నిజమైన దేవుడవని ఈ ప్రజలు తెలుసుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు అన్నారు. అంటే ఈ ప్రజలు ఎలా ఉన్నారు? రెండు తలంపులు. ఓ మాట చెప్పనాపనా చెప్తాను వినండి. రెండు తలకాయల పాము ఎప్పుడైనా చూశారు మీరు? మాట్లాడరే. తెలుసా తెలియదా? ఏమన్నా మీకు తెలుసా తెలియదా? రెండు తలకాయల పాము తెలుసు కదా. ఆ మామూలు పాములు అయితే, ఒక తలకాయ ఉన్న పాము అయితే ఎదురు వస్తుందనుకోండి, మనం ఎదురు వెళ్ళామనుకోండి, ఆ పాము ఏం చేస్తుంది? వెంటనే తిరిగిద్దా తిరగదా? తిరిగిద్ది. రెండు తలకాయల పాము అది కాదు. ఒకవేళ ఎదురు వస్తున్నాడు అనుకో, ఓహో ఇడు మనోడు కాదులే అని మళ్ళీ ఇటు తిరగదు పాము, ఇట్టే వెళ్తుంటుంది. మళ్ళీ ఈ పక్క ఎవడన్నా వచ్చాడు అనుకో, మరి ఇట్టే వెళ్తుంటుంది, తిరగదు పాము, తిరగదు. ఎందుకని అవసరాన్ని పట్టుకొని మార్చుకుంటుంది ప్రవర్తన. అది ఏది? రెండు తలకాయల అలాంటి రెండు తలకాయలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ? ఏం మాట్లాడండి? అలాంటి రెండు తలకాయలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ? మన భాషలో చెప్పాలంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే రెండు తలకాయల పాములు ఎన్ని ఉన్నాయో ఇక్కడ? ఎన్నున్నాయో నేను చెప్తున్నాను వినండి. అలా బ్రతికినంత కాలం, అలా ఉన్నంత కాలం నీ బ్రతుకులో ప్రశాంతత ఉండదు, నీ బ్రతుకులో నెమ్మది ఉండదు, నీ బ్రతుకులో సుఖము ఉండదు, నీ బ్రతుకులో ఆనందం ఉండదు. అన్ని కోల్పోతావు, కన్నీల మధ్యలో నిలబడుతావు. ఇశ్రాయేలు జీవితం అదే. రెండు తలంపులు ఉన్నందువలన ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏ చోట నిలబడాలో అర్థం కాక కన్నీల మధ్యలో కాపురం చేస్తూ వచ్చారు ఇశ్రాయేలీయులు. దేవుడు ఆ పరిస్థితిని చూసి ఒకటే చెబుతున్నారు, ఇక రెండు తలంపుల మధ్యలో మీరు ఉండకూడదు. అందుకే ఇర్మియా గ్రంథంలో చక్కగా రాయబడిన మాట అండి, ఇంకా ఎన్నాళ్ళ మటుకు ఇటు అటు తిరుగుతారు విశ్వాసఘాతకులారా. వాక్యం అంటుందండి, ఇక ఎన్నాళ్ళ మటుకు ఇటు ఊగిసలాడుతారు, ఎన్నాళ్ళ మటుకు రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణము చేస్తారు. రెండు పడవల మీద ప్రయాణం పెట్టి నీవు ప్రయాణమును కొనసాగిస్తే గమ్యం చేరలేవు. రెండు తలంపులు కాదు. అందుకే దైవసేవకుడు ఒకటి అంటున్నాడు, అయ్యా ఈరోజు తాడో పేడ తేడిపోవాలి, ఈరోజు ఈ ప్రజల మధ్య మీరు ప్రత్యక్షము కావాలి. నిశ్చయముగా బయలు దేవతలు చెప్తున్నది అబద్ధమని ఈ ప్రజలు తెలుసుకోవాలి. సర్వ ప్రపంచం మిమ్మల్ని గురించి మాట్లాడుకోవాలి. నిజమైన దేవుడవు నీవే అని ప్రజలు ఒప్పుకోవాలి. ఏం చేస్తావో తెలియదు అని ఈ దైవసేవకుడు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ప్రజలందరూ చూడండి, లక్షల మంది ఇక్కడ ఉన్నారయ్యా, ఈ ప్రజల ఎదుట నువ్వు అద్భుతం చేయి, నీవు నిజమైన దేవుడు ఈ ప్రజలు తెలుసుకోవాలి, ఈ రెండు తలంపులకు విడుదల కావాలి అని ఆ దైవ సేవకుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటానండి.
ఆకాశమందు ఆసీనుడైన వాడు ఏం చేశాడు? ఏయ్ నేను ఈయనను పోరా అన్నాడా? లేదు. మన దేవుడు ఎవరు? నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తా. యేసుక్రీస్తు నాకు కూడా తెలుసమ్మా. యేసుక్రీస్తు అనుకున్నాం ఏంటి? కాదు, మన దేవుడు యేసుక్రీస్తే. మన దేవుడు ఎవరంటే మనము పిలిస్తే వినగలిగిన వాడు. చెవులు చాటంత చెవులు పెట్టుకొని, అయ్యా ఉంటే కదా, చెవులు ఉన్నాయి కానీ ఏం లేదు, వినగలిగిన వినికిడి లేదే. కన్నులున్నాయి, చూడగలిగిన చూపు లేదే. చేతులు ఉన్నాయి, చాచి లేవనెత్తి ఆశీర్వదించగలిగిన చేతులు లేవే. కాళ్ళు ఉన్నాయి, నీవు పిలిస్తే నీ యొద్దకు నడిచి రాగలిగిన ఆ జీవం లేదే. మరి ఎలా వినగలుగుతాడు? ఎలా స్పందించగలుగుతాడు? కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ వేదనల మధ్యలో ఉన్నా, ఏ బాధల మధ్యలో ఉన్నా, నలపబడుతూ ఉన్నా, ప్రభువా అంటే నేను ఉన్నాను అని నీతో మాట్లాడగలిగిన ఏకైక వీరుడు, ఏకైక దేవుడు. సృష్టి కాదు, ఆయన సృష్టికి నిర్మాణకుడు. నీవు పిలిస్తే పలకగలిగిన వాడండి. ఈ దైవ సేవకుడు మోకరించి కన్నీరు కార్చి ఒకటి, అయ్యా ఈ ప్రజలు నిన్ను చూడాలి, ఈ ప్రజలు నిన్ను గురించి ఒప్పుకోవాలి, ఈ ప్రజల నోట నుంచి మీ మాట వినబడాలి, ఏం జరుగుతుందో తెలియదు అని ప్రార్థన చేస్తుంటానండి. ఆయన విని ఈ బలిపీఠము మీద పెట్టబడిన ఈ బలిని కాల్చివేసేదానికి ఆకాశం నుండి ఏం కురిపించాడు? మొరపెట్టాడు. ఈయన మొరపెడుతూ ఉండగానే ఆకాశము తెరవబడి అగ్ని ఆ బలిపీఠము మీద పెట్టబడిన ఆ బలి పశువు మీదకి దిగిరాగా మొత్తం ఏది రాళ్లతో సహా, నీళ్లతో సహా, కట్టెలతో సహా, మాంసముతో సహా ప్రతిదీ అగ్ని బూడిదగా మార్చి పడవేసింది. ఎప్పుడైతే అగ్ని భూమి మీదకి దిగి వచ్చిందో, బలిపీఠం మీదకి దిగి వచ్చిందో, అక్కడ అద్భుతం జరిగింది. మరుక్షణమే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడి అందరూ ఒప్పుకున్నారండి. ఏమని? ఇదిగో ఏ దైవ సేవకుడు సవాలు చేశాడో, ఏలియా దైవ సేవకుడు సవాలు చేశాడు కదా, ఏలియా ఆరాధిస్తున్న దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తప్ప ప్రపంచంలో మరొకడు లేడు. ఆయన నామం ఘనమైన నామం, ఆయనే దేవుడు అని అక్కడ ఉన్న సర్వ సమాజం అంతా ఏం చేసింది? ఒప్పుకుందండి. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నదని పక్కన పెట్టండి. ఇప్పుడు అక్కడ ఏమి తొలగిపోయింది? ఏం తొలగిపోయింది? 2 తలంపులు తొలగిపోయాయి, 2 మనస్తత్వాలు తొలగిపోయాయి. ఇప్పుడు అక్కడ ఏమి ఉట్టిపడిందంటే స్థిరమైన ఐక్యత. ఇక్కడ అనైక్యత లేదు. ఇప్పుడు అక్కడ అసమాధానం లేదు, భేదాభిప్రాయాలు లేవు. అక్కడ ఏమి నిలబడిందంటే ఐక్యత నిలబడింది. ఎక్కడ అంటే కర్మేలు అనే స్థలములో. అంటే వారు కర్మేలు రాక తొలికి వరకు ఎలా ఉన్నారు? ఏం మాట్లాడరే? వారు కర్మేలులోనికి అడుగు పెట్టక తొలికి ఎలా ఉన్నారు? 2 తలంపులు, 2 మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుగా వారు మారిపోయారు. ఎప్పుడైతే వారు కర్మేలు అడుగు పెట్టారో, కర్మేలు ఇప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే 2 తలంపులు పోయాయి. 2 తలంపులు పోయి అక్కడ సమాధానం నిలిచి ఉంది, ఐక్యత నిలిచి ఉంది. ఎందుకని అక్కడ ఐక్యత నిలిచి ఉంది అంటే ఒకటే కారణం. ఆ కర్మేలు అనే ఆ ఆవరణములో, ఆ మందిరంలోనికి ఎవరు దిగి వచ్చారో తెలుసండి? సాక్షాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడే ఆ ఆవరణంలో అడుగుపెట్టాడు, ఆ బలిపీఠం మీద అడుగుపెట్టాడు, ఆ బలిని దహించేటట్లుగా అద్భుతం చేశాడు. ప్రతిదీ పూర్తిగా మార్చబడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అద్భుతం చేస్తే అక్కడ ఏం కలిగింది? ఇప్పుడు ఐక్యత కలిగింది. 2 తలంపులు
పోయాయి. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు నీ కుటుంబంలో నీవు రెండు తలంపుల మధ్యలో ఊగిసలాడుతున్నావేమో, అది ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, శరీర సంబంధమైన జీవితం కావచ్చు అండి. రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్నావేమో, ఇటు లోకం, ఇటు ఆదివారం వచ్చేలోపు దేవుని సన్నిధి కావాలి, మరో సోమవారం శనివారం వరకు నాకు లోకం కావాలని రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్నావేమో. ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇలాంటి వ్యక్తుల జీవితంలో ప్రశాంతత ఉండదు. నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రపంచంలో ఎంత గనుడైనా కావచ్చు, రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్న ఏ వ్యక్తికి కూడా జీవితంలో ప్రశాంతత ఉండదు, జీవితంలో సమాధానము ఉండదు, జీవితంలో నెమ్మది ఉండదు. కారణం ఏంటి? రెండు తలంపుల మధ్య ఉన్నారు. దేవుని మందిరానికి వెళితే జరుగుతుందో లేదో అనే ఒక ఆలోచన, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరం ఉంటున్నా కదా, ఏం జరిగింది అనే ఒక ఆలోచన, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా, నా కుటుంబం మారటం లేదు, ఇంకా ఏమి మారుతుందో అనే ఒక ఆలోచన. అంటే రకరకాలుగా రెండు తలంపుల మధ్య మీరు కూర్చున్నారని నాకు తెలియదండి. ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఈరోజు మీరు ఎక్కడ అడుగు పెట్టారు? చెప్పరేంటండి? ఎక్కడ అడుగు పెట్టారు? దేవుడు ఏర్పరచుకున్న కర్మేలులో అడుగు పెట్టారు. ఎక్కడంటే అక్కడ అడుగు పెట్టలేదండి. ఈ కర్మేలులో అడుగు పెట్టిన మీరు మనస్సు విప్పి ప్రభువుని అడగండి. ఆ రోజు దైవ సేవకుడు అడిగాడు కదా, ఏలియా అడిగాడు కదా, అద్భుతం జరగాలయ్యా, రెండు తలంపులు పోవాలయ్యా, ఐక్యత నిలబడాలయ్యా, సమాధానం నిలబడాలయ్యా, ఇశ్రాయేలు దేశమంతా నాయన ఏకమైపోవాలి, ఒక్కటిగా మారాలి, ఈ దేశంలో సమాధానము కలగాలి, రెండు తలంపులు ఉండకూడదు అని ప్రార్థన చేస్తే ప్రార్థన వినిన దేవుడు అద్భుతం చేశాడు కదా. ఒకవేళ నీ కుటుంబ పరంగా చేస్తావో, నీ పిల్లల పరంగా చేస్తావో, నీ వ్యక్తిగత పరంగా చేస్తావో, నీవు దేని నిమిత్తం దేవుని పాదాలు పట్టుకో ఈ కర్మేలు అనే దేవుని మందిరంలో చేరి నీవు అడిగినా నిశ్చయముగా ఈరోజు నీవు కన్యలతో ప్రభువుని అడగగలిగితే, ప్రభు పాదాలు పెట్టుకొని మొరపెట్టగలిగితే నిశ్చయముగా బలిపీఠము మీదకి దిగి వచ్చిన అగ్ని, బలిపీఠము మీద పెట్టిన ఆ దహన బలిని కాల్చివేసిన అగ్ని నీవు మొరపెడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ప్రతి దానిని ఐక్యపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను నీళ్ళు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ప్రతి దానిలో ఐక్యత యేసు నామములో కలుగునుగాక. నీ కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి ఐక్యత, ఒకరి మధ్యకు ఒకరి ఐక్యత లేకుండా చేస్తున్న ప్రతి చీకటి యేసు నామములో చీకటి తొలగిపోతూ ఉంది. ఐక్యత నీ ఇంట్లో నిలిచి ఉండబోతుంది. భార్య భర్తల మధ్య ఐక్యత కలుగునుగాక. భార్య భర్తల మధ్య సమాధానము కలుగునుగాక. పిల్లల తల్లిదండ్రుల మధ్య సమాధానము కలుగునుగాక. నీవు చేస్తున్న ఉద్యోగంలో నీకు సమాధానము కలుగునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీలోనికి దిగి రాబోతూ ఉన్నాడు. అడుగు పెట్టాడు. అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే సమాధానం చేత పట్టుకొని వెళ్ళబోతూ ఉన్నావు. సమాధాన కర్త అయిన యేసు నీ ఇంట్లో నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఇక నీ ఇల్లు స్వర్గ సీమలుగా, నీ ఇల్లు సమాధానకరంగా నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. భయపడకు. ఇప్పటి వరకు, ఈ క్షణము వరకు ఏ అలచడి, ఏ అవంతం, ఏ ఆటంకం నీ కుటుంబాన్ని చిన్న బిడ్డలుగా చేసిందో, నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేసిందో, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసిందో, ఇక మీదట ఈ దినము నుండి అలాంటి అనుభవాలు నీ ఇంటిలో లేకుండా, నీ ఒంటిలో లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు.
చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు నా దేవుడు ఆకాశ వాక్యలు విప్పబోతూ ఉన్నారు. అడుగుతున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించబోతూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను తాకబోతూ ఉంది. గాలి నిన్ను తాకినట్లుగాను పరిశుద్ధాత్మ గాలి నిన్ను తాకబోతూ ఉంది. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఐక్యత కలగబోతూ ఉంది. అనైక్యత కలిగిపోవునుగాక. ప్రతి కుటుంబంలో నా దేవుని ఐక్యత నిలిచి ఉండునుగాక. ఈరోజు 2 తలంపులు యేసు నామములో తొలగిపోయి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏక మనసును అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పకపోయారా? అందుకే దేవుని వాక్యములో కూడా చక్కగా రాయబడిన మాట ఏంటో తెలుసండి. దైవజనుడైన పౌలు అంటారు, ఆత్మ కలిగించు ఏంటి? గట్టిగా చెప్పండి. పౌలు అంటాడు ఎఫెసు సంఘముతో, సంఘస్థులారా, ఆత్మ కలిగించు ఐక్యతను మీరేం చెయ్యాలి? కాపాడుకో. ఈ ఆవరణములో అడుగు పెట్టిన మీ అందరినీ నా దేవుడు ఒకవేళ 2 తలంపుల మధ్య ఉంటే తీసివేయునుగాక. మీకు అందరికీ ఐక్యత కలగచేయునుగాక. ఈ సంఘమంతా క్రీస్తుతో ఏకమైపోవుదురుగాక. మనసారా మరలా కోరుకుని ముగిస్తున్నాండి. ఒకవేళ ఈనాటి వరకు మీ కుటుంబాలలో ఏ ఏ ఏ అలజడి, ఏ ఏ అవంతరాలు, ఏ ఏ ఆటంకాలు ఇప్పటి వరకు ఉండి మనస్పర్ధాలు వచ్చి ఒకవేళ చిన్నపిల్లలుగా మారిపోతున్నాయేమో నాకు తెలియదండి. చిన్నదానికి పెద్దదానికి ఒకవేళ కుటుంబంలో ఐక్యత లేకుండా, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు లేకుండా ఒకవేళ ఏ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తున్నా నాకు తెలియదండి. ఈరోజు ఆ పరిస్థితుల మధ్యలో నుండి మీ కుటుంబాలన్నింటినీ నా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. విడుదల కలుగ చేయబోతూ ఉన్నాడు. సమాధానం నిలిచి ఉండబోతూ ఉంది. ఐక్యత నిలిచి ఉండబోతూ ఉంది. ఇక మీదట ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ఈ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే క్రియ జరిగించబోతూ ఉన్నాడు. ఆయన అగ్ని రూపములు ఒక్కొక్కరితో అడుగులు వేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మనే అగ్ని నిన్ను తాకునుగాక. నీకు ఐక్యతను కలగచేయునుగాక. నీకు క్షేమమును కలగచేయునుగాక. ఇది మొదలుకొని 2 తలంపులు పోయి ఏక మనసు, ఐక్యత మీ కుటుంబాలను మాత్రమే ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా. ఒకే ఒక మాట నేను మీతో చెప్పానండి. కర్మేలులో ఏముంది? ఆ అమ్మ అంది, నేను కర్మేలునకు వెలుట మంచిది అన్నది. మరి కర్మేలులో ఏముంది? ఆ కర్మేలులో అంటే వాక్యం అంటుంది ఐక్యత. వాక్యం చెప్తుంది 2 తలంపులు పోయి ఏం కలుగుతుంది? అక్కడ పరిశుద్ధాత్మ చేత ఐక్యత కలుగుతుంది. ఎక్కడంటే అక్కడ కాదు. ఎక్కడంటే అక్కడ అనుకుంటారు. కర్మేలులో మాత్రమే ఇది జరుగుతుంది. మరి ఎక్కడంటే ఎక్కడికి పోయినా ప్రయోజనం లేదు, జరగబోదు. కర్మేలులో నువ్వు వచ్చి అడుగు పెడితే ఆ కర్మేలులో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఎవరుంటారు? ఏ సేవకుడు కాదు. ఇక్కడ ఉండేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కర్మేలులో ఉంటారు. ఇక్కడ అడుగు పెట్టిన మరుక్షణమే నీ బ్రతుకునకు ప్రశాంతత కలగబోతూ ఉంది. నీ బ్రతుకునకు ఆనందం కలగబోతూ ఉంది. ప్రశాంతతను ఇవ్వగలిగిన కర్మేలును అడుగు పెట్టగలిగితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి నీ హృదయానికి ఆనందాన్ని దయచేస్తాడు. అట్టి ఆనందం ఈ కర్మేలులో ఇక మీదట మీరు పొందుకొనేదరుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ఆదరించబోతూ ఉన్నాడు. నా కన్నీరు తుడవబోతూ ఉన్నాడు. నాకు ఆనందాన్ని దయచేయబోతున్నాడు. అలాంటి మాట నా దేవుడు నాకు దయచేయబోతున్నాడు నమ్మి వస్తే
పరిశుద్ధాత్ముడు నీ బాధను చూచాడు కదా, నీ వేదనను చూచాడు కదా, నీ కన్నీరును చూచాడు కదా, అవి తొలగిపోయేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతాడు, మీతోనే మాట్లాడుతాడు. అలాంటి మనస్తత్వం కలిగి మీరు అడుగు పెడితే తప్పక ఈ కర్మలు మీకేం దొరుకుతుంది? నీవు ఏదైతే పొందుకోవాలనుకో అది ఖచ్చితంగా ఇచ్చి పంపుతాడు ఆయన. మనసారా కోరుకుంటున్నాను, నా మాటలు ముగిస్తున్నాను. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి మీ ఒక్కొక్కరి కుటుంబంలో నా దేవుడు ఐక్యతను కలగచేయునుగాక, సమాధానమునిచ్చునుగాక, మీ కుటుంబాలని స్వర్గసీమలుగా నా దేవుడు నిలుపునుగాక.